రవి గారు, ఈరోజు ఉదయం సడన్గా మీరు లవ్ ప్రపోజ్ చేసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా అనిపించేది. అది రష్ అయింది కదా. స్పీడ్ అయింది కొంచెం. ఓకే, వన్ మోర్. చిన్నప్పటి నుండి నా విషయం తెలిసిన కొంతమంది హేళన చేసేవారు, మరికొంతమంది జాలిగా చూసేవారు. నన్నుగా మాత్రం ఎవరూ చూసేవారు కాదు. చుట్టూ అందరూ ఉన్న ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా అనిపించేది. అందుకే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే నేను ప్రేమ విషయంలో మాత్రం భయపడేదాన్ని. ఇక్కడ నుండి కంటిన్యూ అయింది. నిర్ణయించుకున్నాను. అంత అందుకే బాగా చదివి అక్కడి నుంచి అందుకే బాగా చదివి రెడీ. అది కొంచెం అందుకే బాగా చదివి ఓకే. అది అందుకే బాగా చదివి నా కాళ్ళ మీద నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. రెడీ. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా అనిపించేది. అందుకే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. వన్ మోర్. అందుకే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఏమనిపిస్తుంది, ఒక ఫ్లోలో ఉన్నట్టుంది, చిన్న బ్రేక్ లా అనిపించింది నాకు. అలాంటప్పుడు ఒక పాజ్ వస్తుంది కదా, స్లో వస్తుంది. చేస్తే. అందుకే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో మీరు నన్ను కాపాడారు. వన్ మోర్. రెడీ. ఓబీలో చెప్తానండి. బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రవి. ప్రేమ అంటే ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడమేనని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి ప్రేమ నాకు జీవితాంతం కావాలి. లవ్ యూ సో మచ్ రవి. ప్రేమ అంటే ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడమేనని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి ప్రేమ నాకు జీవితాంతం కావాలి. లవ్ యూ సో మచ్ రవి. చూద్దాం. హెడ్ ఫోన్స్ రావట్లా. బ్రో, అసలు హెల్త్ బాగాలేదండి ఈరోజు. దారుణం. మిగతా డబ్బింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాను. ఓకే ఓకే. రవి గారు, ఈరోజు ఉదయం సడన్గా మీరు లవ్ ప్రపోజ్ చేసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. చిన్నప్పటి నుంచి నా విషయం తెలిసిన కొంతమంది హేళన చేసేవారు. ఎఫెక్ట్ అది పెడదాం. టెర్రస్ మీద సీన్ పెట్టవా? టెర్రస్ సీన్ అంట. నేను చచ్చిపోతాను. ఓ అదా. ఓకే, థ్యాంక్ యూ. You're welcome.